ఆంధ్రప్రదేశ్లో మరో అవినీతి చేప ఏసీబీ వలలో పడింది. ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ బయ్యవరపు సురేష్ బాబు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్లో 5 చోట్ల, కర్నూలు, విజయవాడ, గుంటూరులో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 40 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అవినీతి ఆరోపణలతో 10 రోజుల కిందటే సురేష్ బాబును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటి నుంచి సురేష్ బాబు ఎవరికీ కనిపించకుండా తప్పించుకుని తిరిగారు. ఇప్పటికే సురేష్ బాబుపై పారిశ్రామికవేత్తలు ఫిర్యాదు చేశారు. 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇంటి నిండా బంగారం, ఏ గదిలోకి వెళ్లిన ఆభరణాలు, నగలు, వస్తువులు, ఎటు చూసినా ఖరీదైన గాడ్జెట్స్. ఇవి ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ సురేష్ బాబు ఇంట్లో కనిపించిన దృశ్యం. ఉదయం 7 గంటల నుంచి లెక్కలు తీస్తున్న ఏసీబీ అధికారులకు పూర్తి వివరాలు తెలుసుకోలేని పరిస్థితి. రోజంతా లెక్కించినా అతని ఆస్తుల విలువ పూర్తిగా బయటకు వస్తుందన్న నమ్మకం లేదు. బయటపడుతున్న ఆస్తులు, వస్తువులను చూస్తే ఆయన అక్రమ సంపాదన 100 కోట్లకు పైగానే ఉండవచ్చునన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఏసీబీ దాడులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, ఓవర్ టు యు. అడిషనల్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి బయ్యవరపు సురేష్ బాబు కొద్ది కాలంగా పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. ఆయన ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ సమీపంలో ఉన్నటువంటి ధరంకరం రోడ్డులో ఉన్నటువంటి శ్రీదేవి అపార్ట్మెంట్ లో సురేష్ బాబు నివాసంలో ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. డిఎస్పీ రమాదేవి, ఎస్పీ స్థాయి అధికారి జగన్నాథ్ రెడ్డితో పాటు 4 ఇన్స్పెక్టర్లు, ఏసీబీ సిబ్బంది అంతా కూడా ఉదయం 7 గంటల నుంచి విలువైనటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు, బంగారు ఆభరణాలు, క్యాష్, నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజులుగా పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్నప్పటి నుంచి సురేష్ బాబుపై ఆరోపణలు రావడం, ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే మీడియాలో వరుసగా కొద్ది రోజుల క్రితం వార్తాపత్రికలో కథనం వచ్చినప్పటి నుంచి కూడా ఆయన కొంత అప్రమత్తంగా ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఆయనకు సంబంధించినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన బంధువులు, సురేష్ బాబు బంధువుల ఇల్లు 5 ప్రాంతాలతో పాటు విజయవాడ, కర్నూలు, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనం చూసినట్టయితే ఇప్పటి వరకు శ్రీదేవి అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సురేష్ బాబు నివాసంలో ఏసీబీ అధికారులు ఉదయం 7 గంటల నుంచి కూడా స్వాధీనం చేసుకున్నటువంటి అటు ఆభరణాలు, విలువైనటువంటి పత్రాలను మనం చూడొచ్చు. ఆయన నివాసంలోనే సోదాలు నిర్వహిస్తున్న సమయంలో సురేష్ బాబు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన నుంచి పూర్తిగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇటు చూడొచ్చు మనం, ఏసీబీ అధికారులు పత్రాలు, ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు, బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి పత్రాలను కూడా పరిశీలిస్తున్నారు. ఆయన శ్రీదేవి అపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి ఏసీబీ సోదాలు ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా కొనసాగుతున్నాయి. మనం చూసినట్టయితే ఇంట్లో స్వాధీనం చేసుకున్నటువంటి వస్తువులన్నింటిని కూడా ఏసీబీ అధికారులు లెక్కిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో సురేష్ బాబు కూడా ఇక్కడే ఈరోజు అందుబాటులో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి ఒకసారిగా అటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి సురేష్ బాబుకు సంబంధించినటువంటి నివాసాల్లో కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇటు బంగారానికి సంబంధించినటువంటి వరకు చూసినట్టయితే ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్నటువంటి బంగారు ఆభరణాలను మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. పెద్ద మొత్తంలో ఆభరణాలు ఉంటాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కొంత అప్రమత్తమయ్యాడు. ముందస్తుగా చాలా రోజులుగా తనపై ఆరోపణలు వస్తుండడం, వార్తాపత్రికల్లో కూడా కథనాలు వస్తుండడంతో సురేష్ బాబు కొంత అప్రమత్తమయ్యాడని కూడా అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయన్నది కూడా లెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏసీబీ డిఎస్పీ రమాదేవి, ఎస్పీ స్థాయి అధికారి జగన్నాథ్ రెడ్డి సురేష్ బాబును ప్రశ్నిస్తున్నారు. ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు, వాటికి సంబంధించినటువంటి ఆయన సెల్ ఫోన్లో లభిస్తున్నటువంటి ఆధారాలన్నిటిని కూడా ఆరాధిస్తున్నారు. ఎన్ని కోట్ల మేర ఆస్తులు, అక్రమాస్తులు కలిగి ఉన్నాడు అన్నది కూడా పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో కూడా దాడులు పూర్తయితే అటు గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ, విజయవాడ, కర్నూలు,
హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లో కూడా దాడులు పూర్తయితే ఎన్ని కోట్ల మేర అక్రమాస్తులు కలిగి ఉన్నాడన్నది కూడా స్పష్టమయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో మాత్రం ఈరోజు సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. మొత్తం దాడులు పూర్తయితే ఎన్ని కోట్ల మేర ఆస్తులు కలిగి ఉన్నాడు, గత కొద్ది కాలంగా ఆయనపై ఆరోపణలు వస్తుండడం, పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉండడం, ఇదంతా కూడా అప్పటి నుంచే కొంత అప్రమత్తమై ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కొంత పక్కదారి పట్టించాడు అన్న అనుమానాలు కూడా ఏసీబీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏసీబీ అధికారులకు అందుబాటులోకి వస్తే ఆయన చెప్పే వివరాలు, కుటుంబ సభ్యులు చెప్పే వివరాలన్నింటిని కూడా పరిశీలించిన తర్వాత ఈ సాయంత్రానికి అధికారులు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఎన్ని కోట్ల మేర అక్రమాస్తులు కలిగి ఉన్నాడన్నది కూడా అంచనాకు వచ్చే అవకాశం ఉంది. దాదాపు ఏసీబీ అధికారుల అనుమానాలు వ్యక్తం చేస్తున్న దాని ప్రకారం 100 కోట్ల మేర అక్రమాస్తులు ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ దాడులన్నీ పూర్తయితే కానీ ఎంత ఆస్తి గుర్తించారన్నది కూడా వెల్లడించే అవకాశం ఉంది. మొత్తానికి హైదరాబాద్లోని 5 ప్రాంతాలతో పాటు అటు కర్నూలు, విజయవాడ, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి గత కొద్ది కాలంగా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, అవినీతి అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడుతుండడం సంచలనం కలిగిస్తుంది. తాజాగా సురేష్ బాబు కొద్ది కాలంగా పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. ఆయనపై కొన్ని పత్రికల్లో వార్తలు రావడం, ఆ వార్తలు వచ్చిన తర్వాతనే కొంత అలర్ట్ అయ్యాడన్నటువంటి అనుమానాలు కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు కూడా పెట్టాడన్నది కూడా ఆరా తీసే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. కెమెరా పర్సన్ రాజా రమేష్తో కమల్, ఎన్టీవీ.